ఇజ్రాయెల్ ఇరాక్ మధ్య మళ్లీ హై టెన్షన్ సాగుతోంది. ఇజ్రాయెల్ తాజాగా జరిపిన దాడుల్లో ఇరాన్లో తీవ్ర నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఇరాన్లోని న్యూక్లియర్ ప్లాంట్లు లక్ష్యంగా జరిగిన దాడుల్లో పలు స్థావరాలు దెబ్బతిన్నట్టు సమాచారం అందుతోంది. పలుమార్లు హెచ్చరించినా ఖాతరు చేయకుండా ఇజ్రాయెల్ వరుస దాడులకు దిగుతోంది. రాత్రి ఇరాన్ రాజధాని టెహ్రాన్పై మిస్సైల్స్ దాడులతో ఇజ్రాయెల్ విరుచుకుపడింది. ఈ భీకర దాడిలో ఇరాన్ పారామిలిటరీ రెవల్యూషనరీ గార్డ్ చీఫ్ సహా పలువురు కీలక వ్యక్తులు దుర్మరణం చెందినట్లు తెలుస్తోంది. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత టెహ్రాన్పై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఆ తర్వాత ఈ ఉదయం కూడా దాడులను కొనసాగిస్తోంది. ఇరాన్ న్యూక్లియర్ ప్లాంట్ సైనిక స్థావరాలే లక్ష్యంగా విరుచుకుపడుతుంది. యురేనియం శుద్ధి కేంద్రంపై ఇజ్రాయెల్కు చెందిన జెట్లు పలుమార్లు దాడులు చేసినట్టు తెలుస్తోంది. దాడులు జరిగిన ప్రాంతంలో భారీగా పొగలు కమ్ముకున్నాయి. ఇక నతాన్స్ ప్రాంతంలోని అణు కేంద్రం వద్ద మరోసారి దాడులు జరిగాయి. అటు ఈ దాడులతో ఇరాక్ ముందు జాగ్రత్తగా తన ఎయిర్వేను మూసివేసింది. దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాల్లో విమాన రాకపోకలను నిలిపివేసింది. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ మరింత సమాచారం అందిస్తారు. శ్రీకాంత్, ఓవర్ టు యు. గీత, గుడ్ మార్నింగ్. సో ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య మళ్ళొక హై టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. సో ఇజ్రాయెల్ జరిపినటువంటి తాజా దాడుల్లో ఇరాన్ లో చాలా భారీగా దెబ్బతిన్నదని చెప్పాలి. ఇరాన్ సైనిక స్థావరాలే లక్ష్యంగా ఈ దాడులు జరిగింది. న్యూక్లియర్ స్థావరాలే లక్ష్యంగా ఈ దాడులు జరిగింది స్పష్టంగా కనిపిస్తోంది. సో ఇప్పటికే పశ్చిమాసియా మొత్తం కూడా అట్టుడికిపోతోంది. టెహరాన్ పైన తీవ్ర వైమానిక దాడులకు ఇజ్రాయెల్ తెగబడ్డది. ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపిస్తోంది. ఇరాన్లోని న్యూక్లియర్ స్థావరాలు, సైనిక స్థావరాలే లక్ష్యంగా ఈ దాడులు జరిగింది ఖచ్చితంగా కనిపిస్తోంది. ఈ యుద్ధ మేఘాలు కూడా కమ్ముకున్నాయి. ఇప్పటికే అటు ఈ వైమానిక దాడులకు ప్రతిస్పందనగా ఇజ్రాయెల్ కూడా 100 డ్రోన్లతోటి విరుచుకుపడుతోంది. ఇరాన్ పైన దాడులకు దిగుతోంది. ఇరాన్ దాడులను ఎప్పటికప్పుడు తిప్పి కొడుతోంది. సో ప్రస్తుతానికి ఈ క్షణం ఇప్పుడు అక్కడ ఒక భారీ యుద్ధం నడుస్తోంది. ఇజ్రాయెల్ జరిపినటువంటి అర్ధరాత్రి తర్వాత ఇజ్రాయెల్ జరిపినటువంటి టెహరాన్ పైన జరిపినటువంటి దాడులతోటి న్యూక్లియర్ స్థావరాలు ఏవైతే ఉన్నాయో ఆ స్థావరాలపైన జరిపినటువంటి దాడుల్లో ముగ్గురు ఆర్మీ సైనికాధికారులతో పాటు 2 న్యూక్లియర్ సైంటిస్టులు కూడా అక్కడ మరణించినట్టుగా ఇప్పటికే ఇరాన్ ధృవీకరించింది. సో ఇట్లాంటి నేపథ్యంలో ముందు జాగ్రత్తగా ఇజ్రాయెల్లో కూడా ఎమర్జెన్సీని ప్రకటించడం జరిగింది. ఇజ్రాయెల్ దాడులతో అమెరికా సంబంధం లేదని చెప్పినా గానీ బట్ అమెరికాకి ముందే సంబంధం ఉందంటూ కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో ఈ అంశాన్ని చెప్పడం జరిగింది. సో ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య జోక్యం చేసుకోవని చెప్తున్నా గానీ ట్రంప్ కి ఈ విషయం ముందే తెలుసు అన్నది కూడా ప్రధానంగా తెలుస్తున్నటువంటి అంశం. సో ఏదైతే ఇరాన్ లో ఉన్నటువంటి న్యూక్లియర్ ప్లాంట్స్ ఉన్నాయో ఆ ప్లాంట్స్ లక్ష్యంగా ఆ ఆయుధ సామాగ్రి, ఆయుధ స్థావరాలుతో పాటు సైనిక స్థావరాల లక్ష్యంగా ఇజ్రాయెల్ ఇరాన్ పైన దాడులకు దిగబడింది. ఒకవైపు ఇప్పటికే రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ప్రపంచ వాణిజ్య వ్యవస్థ మొత్తం దెబ్బతింటున్నటువంటి క్రమంలో మళ్ళీ ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య నెలకొన్నటువంటి ఈ ఒక భారీ యుద్ధం న్యూక్లియర్ స్థావరాలపైన జరిపినటువంటి ఈ వైమానిక దాడుల్లో అటు ఇరాన్ లో చాలా వరకు సైనిక స్థావరాలు దెబ్బతిన్న ఇరాన్ లో 3 సైన్యాధ్యక్షులు కూడా ఇప్పటికే దీనివల్ల సైన్యాధ్యక్షులు కూడా కోల్పోయారు. 3 ఇరాన్ సైనికాధికారులు అండ్ 2 అణు శాస్త్రవేత్తలు కూడా దీంట్లో ప్రాణాలు కోల్పోయారు. ఐఆర్జీసీ కమాండర్ ఇన్ చీఫ్ హుస్సేన్ సలామీ దీంట్లో ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత చీఫ్ ఆఫ్ స్టాఫ్ మహమ్మద్ బఘేరి కూడా దీంట్లో ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అన్బియా సెంట్రల్ హెడ్ క్వార్టర్స్ చీఫ్ కూడా దీంట్లో ప్రాణాలు కోల్పోయారు. తో పాటు న్యూక్లియర్ సైంటిస్ట్ అయినటువంటి ఫరూదీన్ అబ్బాసీ కూడా దీంట్లో ప్రాణాలు కోల్పోయినట్టు ఇప్పటికీ ఇరాన్ ప్రకటించింది. అటు మరొక న్యూక్లియర్ సైంటిస్ట్ మహమ్మద్ మెహదీ కూడా ఈ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్ జరిపినటువంటి దాడుల్లో ఆయన కూడా ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇజ్రాయెల్ ఖచ్చితంగా
ఈ దాడుల్లో ఏదైతే ఉందో ఇరాన్ సంబంధించినటువంటి నాయకులు ఇప్పటికే చెప్తున్నారు ఇజ్రాయెల్ ని ఖచ్చితంగా విడిచిపెట్టేదే లేదు, ఇజ్రాయెల్ ని ఖచ్చితంగా భూస్థాపితం చేస్తామంటూ కూడా ఇరాన్ సంబంధించినటువంటి సుప్రీం నాయకులు చాలా మంది మాట్లాడుతున్నారు. సో ఇట్లాంటి నేపథ్యంలో ఇజ్రాయెల్ కూడా అంతే, అంటే ఇరాన్ కూడా అంతే తీవ్ర స్థాయిలో తిప్పికొడుతోంది. 100కు పైగా డ్రోన్లతోటి ఇజ్రాయెల్ పైన దాడులకు తెగబడుతుంది. సో ప్రస్తుతానికి ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య వార్ చాలా తీవ్ర స్థాయిలో ఉందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. సో దీనికి సంబంధించి ఇప్పటికే ఇజ్రాయెల్ సైన్యం టెహ్రాన్ చుట్టూ ఆల్మోస్ట్ 6 సైనిక స్థావరాలని లక్ష్యంగా చేసుకుంది. ఇజ్రాయెల్ 6 ప్రదేశాల్లో 4 చోట్ల సైనిక స్థావరాలని, మరి ముఖ్యంగా ఇవి సైనిక స్థావరాలనే కంటే కూడా అణు స్థావరాలని చెప్పాలి. ఈ అణు స్థావరాలు 4 చోట్ల కూడా దాడులు జరిగాయి. సో దీంట్లో ఇజ్రాయెల్ దాడిలో ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కమాండర్ హుస్సేన్ సలామీ కూడా మరణించినట్టు ఇప్పటికే ఇరాన్ మీడియా కూడా ప్రకటించడం జరిగింది. అటు ఇంకొక 2 ఇరానియన్ అణు శాస్త్రవేత్తలు కూడా దీంట్లో చనిపోయారు. అండ్ దీనికి సంబంధించి ఇప్పటికే అంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంటే ప్రపంచ వాణిజ్య వ్యవస్థ కూడా దెబ్బతింది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఇప్పుడు ఇజ్రాయెల్ ఇటు ఇరాన్ మధ్య యుద్ధం చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు కూడా ఫేస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ మోరోవర్ ఇప్పటికే ఇండియన్ ఎంబసీ కూడా భారత పౌరులకు ఆదేశాలు, హెచ్చరికలు జారీ చేసింది. సో అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎక్కడి వాళ్ళు అక్కడే బయటికి రాకుండా ఉండాలంటూ కూడా హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. సో ఒక భీకరమైనటువంటి దాడి ఇజ్రాయెల్ ఇరాన్ పైన కురిపించింది, ఒక విరుచుకుపడుతుందని చెప్పాలి. సో ఇరాన్ కూడా ఎక్కడ తగ్గట్లేదు. సో ఈ రోజు ఉదయం నుంచి కూడా డ్రోన్లతో ఇజ్రాయెల్ పైన దాడులు చేస్తోంది ఇరాన్. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మన కరెస్పాండెంట్ స్వామి అందుబాటులో ఉన్నారు. స్వామి, గుడ్ మార్నింగ్. సో ఇప్పటికే రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని మనం చూసాం, ఆ యుద్ధ ఛాయలు అట్లాగే ఉన్నాయి. సో అవి మరవక ముందే ఇప్పటికే ప్రపంచ వాణిజ్య వ్యవస్థ దెబ్బతింటోంది. సో ఇట్లాంటి నేపథ్యంలో మళ్ళీ ఇప్పుడు ఉదయం లేవగానే ఇజ్రాయెల్ ఇరాన్ సైనిక స్థావరాలు, మరి ముఖ్యంగా అణు స్థావరాల పైన దాడులకు తెగబడుతోంది. సో ఇటు ఇరాన్ కూడా ఇప్పటికే డ్రోన్లతోటి రైట్ నౌ కూడా డ్రోన్లతోటి దాడులు చేస్తోంది. సో ఎట్లా చూడొచ్చు, ఈ పరిణామాలు ఎక్కడికి దారి చేయొచ్చు? అండ్ అమెరికా మాకు సంబంధం లేదు, జోక్యం చేసుకోమని చెప్తున్నా కానీ ట్రంప్ కి ఈ విషయం ముందే తెలుసు అన్నది ప్రధానంగా చెప్తున్నటువంటి అంశం. ఎట్లా చూడొచ్చు స్వామి? ప్లస్ శ్రీకాంత్, ఒకవైపు ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం అనేది కూడా ఇప్పుడు ఊహించిన పరిణామమే. ఒకవైపు అమెరికా తోటి ఇటు ఇరాన్, ఒకవైపు అణు ఒప్పందం సంబంధించి చర్చలు జరుగుతున్న సమయంలో అణు ఒప్పందం కనుక కీలక దశకు చేరుకుంటే అమెరికాకు అదేవిధంగా ఇరాన్కు మధ్య సత్సంబంధాలు ఏర్పడతాయి. ఒకవైపు ఇరాన్ న్యూక్లియర్ పవర్గా ఏర్పడుతుందని చెప్పేసి ఇజ్రాయెల్ భయపడుతుంది. తొలి నుంచి కూడా తమకు థ్రెట్గా ఉండేటువంటి ఏ అంశాన్ని కూడా ఇజ్రాయెల్ ఉపేక్షించదు. ప్రపంచంలో ఏ మూలన దాక్కున్నా కూడా వెతికి మరి పట్టుకొని చంపే లక్షణం ఉన్నటువంటి ఇజ్రాయెల్ ఇప్పుడు ఇరాన్ పైన నిన్న రాత్రి నుంచి విరుచుకుపడింది. ఆపరేషన్ లయనార్డ్ పేరుతోటి పెద్ద ఎత్తున కూడా ఇరాన్లో ఉన్నటువంటి అనేక అణు స్థావరాలపైన కీలకమైనటువంటి మిలిటరీ హెడ్ క్వార్టర్స్ పైన దాడి చేసింది. ఇప్పటికే పలువురు సైనిక అధికారులు చనిపోయారు. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ చీఫ్ సలామీ చనిపోయారు. ఇరాన్ మిలిటరీ చీఫ్ బాగే కూడా చనిపోయారు. ఇట్లా పలువురు కీలకమైనటువంటి మిలిటరీ అధికారులు, అణు శాస్త్రవేత్తలు మరణించినట్టుగా కూడా ఇప్పటికే సమాచారం అందుతుంది. ఒకవైపు ఇరాన్ కూడా తనను తాను ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం ఇరాన్ ప్రభుత్వ చీఫ్ అయాతుల్లా ఖమేనీ ఇప్పటికే ఆ దేశ మిలిటరీకి పూర్తి స్వేచ్ఛనివ్వడం జరిగింది. ఇజ్రాయెల్ను ఈ ప్రపంచ పటం నుంచి తుడిచివేస్తామని చెప్పేసి ఒకవైపు ఇరాన్ శపథం చేస్తుంది. ఒకవైపు ఈ పరిణామాల నేపథ్యంలో ఇటు ఇరాక్ కూడా అలర్ట్ అయింది. మరోవైపు ఈ జరుగుతున్న మొత్తం పరిణామాల్లో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇప్పటికే స్పష్టం చేశారు, తమ దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించారు, పౌరులంతా కూడా సురక్షిత ప్రాంతంలో ఉండాలి, సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని చెప్పి సూచించారు. దీనికి తోడు ఇరాన్ కూడా ఒకవైపు గత కొద్ది కాలంగా తమను తాము రక్షించుకోవడం కోసం ఒకవైపు మేము సంబంధించిన పరిజ్ఞానం పెంపొందించుకుంటున్నామని చెప్తూనే ఈ విషయంలో మొదటి నుంచి కూడా ఇరాన్ కనుక అణ్వస్త్ర దేశంగా మారితే ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలకు ఇది టెర్రరిస్టుల చేతులకు ఆయుధాలు వెళ్తాయి. ఇప్పటికే ఒకవైపు హమాస్ కావచ్చు, మరి హిజ్బుల్లా లాంటి కీలకమైనటువంటి ఉగ్రవాద సంస్థలతోనే పోరాడుతున్నటువంటి ఇజ్రాయెల్ దీన్ని అలుసుగా తీసుకొని ఒకవైపు అదునుగా తీసుకొని ఒక్కసారిగా ఇరాన్ పైన విరుచుకుపడింది. నిన్న రాత్రి నుంచి వరుసగా అనేక చోట్ల కూడా ఎయిర్ స్ట్రైక్ చేసింది, మిజైల్స్ ప్రయోగించింది, అనేక అణుస్థావరాలను పూర్తిగా ధ్వంసం చేసింది, అండర్ లాంటి ఏరియాలో పూర్తిగా ధ్వంసం చేసింది. ఇప్పటికే 3-4 అణ్వస్త్రాలు తయారు చేసే అంత ఇరాన్ దేశం కొంత యురేనియంను శుద్ధి చేసి పెట్టుకుంది. అది కనుక కీలక దశకు చేరుకుంటే అణ్వస్త్రాలు తయారు చేసుకుంటుంది. అణ్వస్త్రాలు తయారు చేసుకుంటే మాకు ముప్పుగా ఉంటుంది అనేది కూడా ఇజ్రాయెల్ చెప్తున్నటువంటి వాదన. ఇజ్రాయెల్ గత కొద్ది కాలంగా ఇటు ఒకవైపు గాజా పైన విరుచుకుపడుతుంది, ఒకవైపు హమాస్ తీవ్రవాదులు ఆ దేశంలో ఉన్నటువంటి పౌరులపైన దాడి చేసి పలువురిని హతమార్చిన నేపథ్యంలో అప్పటి నుంచి కూడా హమాస్ ఉగ్రవాద సంస్థలను పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా పెద్ద ఎత్తున కూడా యుద్ధం కొనసాగిస్తున్నటువంటి ఇజ్రాయెల్ ఇప్పుడు ఏకంగా గాజానే పూర్తిగా ఖాళీ చేయిస్తాము, ప్రపంచంలో ఎవరు చెప్పినా వినేది లేదు,
మా రక్షణ కోసం మేము ఎంత దూరమైనా వెళ్తామని చెప్తున్నటువంటి ఇజ్రాయెల్ ఇప్పుడు అమెరికా మాటను కూడా పెట్టే పరిస్థితి కనబడుతుంది. ఈ మొత్తం వ్యవహారంలో అమెరికా అత్యంత కీలకంగా వ్యవహరిస్తుంది. అమెరికా అధ్యక్షులు ట్రంప్ ఇప్పటికే మేము ఈ యుద్ధంలో మేము జోక్యం చేసుకోము, ఒకవైపు అవసరమైన అనుకుంటే మేము మా ఆ స్థావరాల నుంచి సైనికులు తగ్గిస్తామని చెప్పేసి కూడా ఒకవైపు చెప్తున్నప్పుడు కూడా ఇరాను ఒకవైపు అమెరికా సంబంధించినటువంటి ఒప్పందం కనుక ఒక కీలక దశకు చేరుకుంటే అది కనుక ఇటు ఇరాన్కు అనుకూలంగా మారే అవకాశం కనబడుతుంది, ఇటు ఇజ్రాయెల్ తమకు ముప్పుగా భావిస్తుంది. అందుకోసమే ఒకవైపు రష్యా కూడా ఇందులో జోక్యం చేసుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో రష్యా అధ్యక్షులు పుతిన్ ఇరాన్కు కొన్ని హామీలు ఇచ్చారు. ఇరాన్ కనుక యురేనియం సిద్ధం చేసుకుంటే కనుక అణ్వస్త్రాలకు కాకుండా వాళ్ళు అణువిద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవడం కోసం మేము సహకారాలు అందజేస్తాము, ఆ విషయంలో మేము సహాయం చేస్తామని చెప్పేసి కూడా ఒకవైపు పరోక్షంగా రష్యా అధ్యక్షులు పుతిన్ కూడా ఇరాన్కు సపోర్ట్ చేశారు. నిన్న ఒకవైపు ఇదే విషయంలో ఒకవైపు అణ్వస్త్ర రహితంగా మార్చాలని చెప్పి చేసిన తీర్మానంలో యుఎన్ఓలో భారత్ దీనికి నిన్న హాజరు కాలేదు. ఒకవైపు చైనా, రష్యా అలాంటి దేశాలన్నీ కూడా ఇరాన్కు మద్దతుగా నిలిచాయి. మిగతా దేశాలన్నీ కూడా తీర్మానం చేసి దీన్ని ప్రకటించాయి. ఈ విషయంలో ఇరాన్ కూడా ఇప్పుడు మండిపడుతూ ఉంది. ఇప్పటి వరకు ఇలాంటి విషయంలో మాట్లాడినటువంటి యుఎన్ఓ ఇప్పుడు ఈ విషయంలో మాపై తీర్మానం చేయడం ఏంటని కూడా ఇరాన్ మండిపడుతుంది. ఒకవైపు తమను తాము రక్షించుకోవడం కోసం ఎన్ని రోజులైనా పోరాడతామని చెప్పేసి కూడా చెప్తున్నది. ఇప్పటికే ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా ఉక్రెయిన్ రష్యా యుద్ధం నేపథ్యంలో అనేక దేశాల్లో ఇప్పటికే కొట్టుమిట్టాడుతున్నాయి. ఒకవైపు యూరప్ అంతా కూడా సతమతం అవుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ మధ్యప్రాచ్యంలో పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటుంది. మరికొన్ని నెలల పాటు కొనసాగే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే ఇజ్రాయెల్ గాజాలో పెద్ద ఎత్తున కూడా ఉగ్రవాదులను హమాస్ తీవ్రవాదులను ఏర్పైతే కార్యక్రమం చేపట్టింది. రీసెంట్గానే లెబనాన్ పైన ఒకవైపు విరుచుకుపడింది. ఇటు అనేక దేశాలు ఒమన్లో ఉన్నటువంటి హిజ్బుల్లా లాంటి తీవ్రవాదులను కూడా ఏరివేసే ప్రయత్నం చేస్తుంది. ఇటు హమాసు హిజ్బుల్లాతోటి మరోవైపు ఇటు హమాస్ తీవ్రవాదులతో ఏకకాలంలో పోరాడుతున్నటువంటి ఇజ్రాయెల్ ఒకేసారి పలు దేశాలతో పోరాడే సత్తా ఉన్నటువంటి ఇజ్రాయెల్ ఇప్పుడు తమను తాము రక్షించుకోవడం కోసం ఏ స్థాయికైనా వెళ్తామని చెప్పేసి చెప్తూనే ఇప్పుడు ఇరాన్ పైన విరుచుకుపడింది. ఇరాన్ కూడా ఎదురుదాడి చేస్తుంది. ఇరాన్ ఇప్పటికే వందల సంఖ్యలో మనం మాట్లాడుకుంటున్నట్టు అణు ఒప్పందం చాలా ప్రధానమైనటువంటి అంశం. ఇజ్రాయెల్ అమెరికాకి మిత్రదేశంగా ఉంది, ఇరాన్ అమెరికాకి శత్రువుగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అండ్ 2018లో డొనాల్డ్ ట్రంప్ గవర్నమెంట్ JCPOA నుంచి తప్పుకుంది. దాంతో ఆ ఒప్పందం అనేది అప్పుడు రద్దయింది. మళ్ళీ అప్పటి నుంచి ఇరాన్ అభివృద్ధిని స్టార్ట్ చేసింది. ఇప్పుడు అదే అభివృద్ధిని న్యూక్లియర్ డెవలప్మెంట్ పైన ఈసారి ఇజ్రాయెల్ నేరుగా ఆ స్థావరాల పైన దెబ్బతీసింది. సో ఇట్లాంటి నేపథ్యంలో అమెరికా మాకు సంబంధం లేదని చెప్తున్నా కానీ బట్ బిఫోరే ఇజ్రాయెల్తో ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ నేపథ్యంలో అమెరికాకు తెలియకుండా అయితే జరిగేటువంటి పరిస్థితి లేదు. సో వాళ్ళ దేశాల మధ్య మేము దూరంగా ఉన్నామని చెప్పినా కానీ ఈ న్యూక్లియర్ ఒప్పందం పైన ఏమైనా మళ్ళీ ఇరాన్ అమెరికా మధ్యలో ఏమైనా ఫ్రెండ్షిప్ పెరిగే ఛాన్స్ ఉండొచ్చు, ఎట్లా చూడొచ్చు స్వామి? అంటే శ్రీకాంత్, ఈ రోజే ఇరాను అమెరికా ఒప్పందం సంబంధించినటువంటి కీలక చర్చలు ఉన్నాయి. ఈ చర్చలు ముగింపు దశకు వస్తున్న సమయంలోనే ఇజ్రాయెల్ వ్యూహాత్మకంగా ఈ చర్చలు ఒక కొలిక్కి రాకుండా చేయడం కోసమే ఇలాంటి దాడి చేస్తుందని చెప్పేసి కూడా ఒకవైపు అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవైపు ఇరాను అమెరికా కనుక ఒప్పందం విషయంలో ఒక కీలక అడుగు ముందుకు పడితే అది తమకు కంటగింపుగా మారుతుంది, తమకు ఇబ్బందికరంగా మారుతుంది, ఇరాన్కు అది మరింత బలాన్ని చేకూరుస్తుంది. ఇప్పటికే అంతర్జాతీయంగా ఇరాన్పై అనేక ఆంక్షలు ఉన్నాయి. ఇరాన్కు సంబంధించినటువంటి ఫ్యూయల్ని ఎవరు కొనట్లేదు, కొన్ని దేశాల మధ్య కొనట్లు చేస్తున్నాయి. ఇరాను కరెన్సీ విలువ పూర్తిగా పడిపోయింది. డాలర్తో పోలిస్తే ఇరాన్ పూర్తిగా ఆర్థికంగా చాలా దెబ్బతిన్నది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇరాన్ కనుక పూర్తిగా మరింత దెబ్బతీయాలంటే ఇదే సరైన సమయం భావించినటువంటి ఇజ్రాయెల్ నిన్న రాత్రి నుంచే వరుసగా ఆపరేషన్ లెహనాట్ పేరుతో పెద్ద ఎత్తున కూడా ఎదురుదాడి చేస్తుంది. ఇరాన్లో ఉన్నటువంటి కీలక అణుస్థావరాలను కావచ్చు, మిలిటరీ బేస్లను కూడా ఇప్పటికే ధ్వంసం చేసింది. పలుమార్లు గత కొన్ని సంవత్సరాలుగా మనం గమనిస్తే కనుక ఇజ్రాయెల్ ప్రధానంగా ఇదే అంశంపైన ఇరాన్లో ఉన్నటువంటి కీలక సైనికాధికారులను లక్ష్యం చేసుకుంది. ఒక ప్రధానిని కూడా మట్టుబెట్టినటువంటి ఆపరేషన్లో మట్టుబెట్టినటువంటి చరిత్ర ఇజ్రాయెల్కు ఉన్నది. ఇప్పుడు కూడా మరోసారి మరి కీలకమైనటువంటి మిలిటరీ చీఫ్ని కావచ్చు, ఇరాన్ రెవల్యూషన్ గార్డ్ చీఫ్ని కావచ్చు, మరికొద్ది మంది ఇరాన్ మిలిటరీ కీలక అధికారులను, ఈ అణుశాస్త్రవేత్తలను కూడా ఈ ఎయిర్ స్ట్రైక్లో మట్టుబెట్టినట్టుగా కూడా ఒకవైపు ఇరాన్ ఒప్పుకుంటుంది. ఇజ్రాయెల్ కూడా ఇదే విషయాన్ని ప్రకటిస్తుంది. ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యూ మొదటి నుంచి కూడా తమకు ఇబ్బందిగా ఉన్నటువంటి ఏ అంశం పైన కూడా ప్రపంచం అంతా ఒక్కటి, మేము ఒకవైపు ఒక్కటన్నా కూడా వాళ్ళు వెనక్కి తగ్గే అంశం లేదు. పాలస్తీనా విషయంలో కనుక ఇప్పుడు గాజా విషయంలో జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ప్రపంచమంతా తమను నిందిస్తే మా దేశ పౌరునికి ఒక్కరికి నష్టం జరిగినా కూడా ప్రపంచంలో ఎక్కడ ఉన్నా వాడిని పట్టుకొచ్చి మట్టుబెట్టేటువంటి గుణం ఉన్నటువంటి ఇజ్రాయెల్ అంతే దిశగా ప్రయత్నం చేస్తుంది. ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా సైనిక పూర్తిగా ఒకవైపు అన్ని రకాల శిక్షణ పొందినటువంటి వ్యక్తులు, దేశంలో ఉన్న ప్రతి పౌరుడు నిర్బంధంగా సైనిక శిక్షణ తీసుకుంటుంటారు. అత్యంత
దేశభక్తి కలిగి దేశాన్ని రక్షించడంలో ముందుంటారు. ఒకవైపు ప్రపంచంలో అన్ని రకాల అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటూ ఉన్నటువంటి ఇజ్రాయెల్ మొదటి నుంచి కూడా టెక్నాలజీని అత్యంత ముందు దశలో ఉంటుంది. ఇజ్రాయెల్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి యూదులంతా కూడా అనేక దేశాల్లో కీలకమైన స్థానాల్లో ఉంటారు. ఒకవైపు వ్యాపార రంగంలో కావచ్చు, టెక్నాలజీ రంగంలో కావచ్చు, అనేక మంది శాస్త్రవేత్తలు ఉంటారు. ప్రపంచంలో ఎక్కడ ఉన్నత విద్య అవలంబించినప్పుడు కూడా మళ్ళీ ఇజ్రాయెల్కి వచ్చి వాళ్ళ దేశ ఉన్నతి కోసం పనిచేస్తూ ఉంటారు. అది వైశాల్యంలో అది తక్కువ పరిణామంలో ఉన్నటువంటి ఇజ్రాయెల్ ఇప్పుడు పక్కన ఉన్నటువంటి పశ్చిమాసియాలో ఉన్నటువంటి అనేక దేశాలతో ఒకేసారి యుద్ధం చేసి వారిని తట్టుకోగలిగేటువంటి సమర్థత ఉన్నదంటే ఆ దేశం ఎంత స్థాయిలో టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ కావచ్చు, ఒకవైపు డిఫెన్స్ రంగంలో అడ్వాన్స్మెంట్ కావచ్చు, ఎంత స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఇరాన్ కావచ్చు, ఇరాక్ కావచ్చు, ఇటు లెబనాన్ కావచ్చు, అటు ఒమన్ లాంటి అనేక దేశాలు వారికి సంబంధించిన థ్రెట్ ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ఇజ్రాయెల్ వెనక్కి తగ్గకుండా అందరిపైన ఏకకాలంలో యుద్ధం చేస్తూ తమను తాము రక్షించుకోవడం కోసం ఐరన్ డ్రోమ్ లాంటి కీలకమైనటువంటి గగనతల రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకొని తమ దేశంపైకి వచ్చేటువంటి ప్రతి డ్రోన్ని, ప్రతి మిసైల్ని గాల్లోనే తుత్తునీయలు చేయగలిగినటువంటి టెక్నాలజీ సామర్థ్యం ఇజ్రాయెల్ సొంతం. అలాంటి ఇజ్రాయెల్ ఇప్పుడు తమకు ముప్పు ఉందని పొంచి ఉన్నదని చెప్పి భావించిన ప్రస్తుత తరుణంలో ఇదే పరిస్థితిలో ఆసరాగా చేసుకొని ఇరాన్ పైన విరుచుకుపడింది. ఇటు ఇరాక్ కూడా పూర్తిగా అలర్ట్ అయింది. మరోవైపు అమెరికా కూడా ఈ మొత్తం వ్యవహారంలో తాము జోక్యం చేసుకోమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్తూనే తమకు ఇరాక్లో బాగ్దాద్లో ఉన్నటువంటి అణుస్థావరాలు కావచ్చు, ఇటు ఖతార్ కావచ్చు, ఇటు ఒమన్ లాంటి అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి తమ సైనిక స్థావరాల నుంచి తమ సైనికుల సంఖ్యను తగ్గిస్తున్నామని చెప్పేసి ఇప్పటికే ట్రంప్ ప్రకటించారు. తమ రాయబార కార్యాలయాలు, యుఎస్ రాయబార కార్యాలయాలు ఉన్నటువంటి ఈ మొత్తం దేశాల్లో ఉన్నటువంటి రాయబార కార్యాలయ సిబ్బందిని అంతా కూడా అలర్ట్ చేశారు. అక్కడక్కడ సిబ్బంది సంఖ్యను కూడా తగ్గించే ప్రయత్నం చేస్తారు. అంటే అమెరికాకు ముందే విషయం తెలుసు ఇజ్రాయెల్ దాడి చేస్తుందని. ఇజ్రాయెల్ అమెరికా చెప్పినప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో వినని పరిస్థితి ఉంది. ఇజ్రాయెల్లో ఉన్నటువంటి అనేక మంది కీలకమైనటువంటి ప్రపంచ స్థాయి వ్యాపారవేత్తలంతా కూడా అమెరికా ఒకవైపు ఆయుధ వ్యవస్థను, అమెరికా అంతర్గత వ్యవస్థ అంతా కూడా శాసించే దశలో ఇజ్రాయేలీలు ఉంటారు. అలాంటి ఇజ్రాయెల్ ఒకవైపు అమెరికా చెప్పినప్పుడు కూడా తమను తాము రక్షించుకోవడం కోసం ముందుకే వెళ్తామని చెప్పేసి రీసెంట్గానే ప్రధాని నేతన్యాహు స్పష్టం చేశారు. ఆ దిశగానే ఆపరేషన్ లయన్ హార్ట్ పేరుతోటి పెద్ద ఎత్తున కూడా ఇరాన్ పైన విరుచుకుపడుతున్నారు. ఇరాన్ కూడా ఎదురుదాడి చేస్తున్నప్పుడు కూడా ఇజ్రాయెల్ ఇదే అదనుగా మరింత వారిని అనేక స్థానాలపైన మరింత ఎదురుదాడి చేసి వాటిని విధ్వంసం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగే అవకాశం కనబడుతుంది. శ్రీకాంత్. స్వామి, మీరు హోల్డ్లో ఉండండి. కమ్ బ్యాక్ టు మీ దగ్గరికి మళ్ళీ వస్తాం. మనతో పాటు మన కోటేశ్వరరావు గారు, అట్లాగే బండారు రామ్మోహన్ రావు గారు కూడా అందుబాటులో ఉన్నారు. రామ్మోహన్ రావు గారు, గుడ్ మార్నింగ్. సో ఒకవైపు రాత్రి నుంచి చూస్తున్న ఇజ్రాయెల్ ఇరాన్ పైన దాడులు చేస్తుంది, మరోవైపు ఇరాన్ కూడా ఎక్కడ తగ్గకుండా. అఫ్కోర్స్ ఈ రెండు మతతత్వమైనటువంటి దేశాలు, ఒకరినొకరు ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించినటువంటి దేశాలు. మరోవైపు ఇరాన్ అణుస్థావరాల్ని దెబ్బతీయాలి. ఒకవేళ ఇరాన్ గనక న్యూక్లియర్ లో స్ట్రాంగ్ అయితే ఇజ్రాయెల్ ఉనికికి దెబ్బ వస్తుంది. సో ఇది గత కొంతకాలంగా జరుగుతున్నది. హమాస్ విషయంలో కానీ, గాజా విషయంలో కానీ సో ఇరాన్ కి ఎట్లాంటి మద్దతు ఉన్నాయి. సో ఇరాన్ ఉద్దేశించి ఈరోజు ఇరాన్ పైన దాడులు ఇచ్చినటువంటి పరిస్థితి కానీ, అట్ ది సేమ్ టైం అమెరికా ఇజ్రాయెల్ కు కొంత మిత్రత్వంగా ఉండడం, ఇరాన్ ను వ్యతిరేకించడం. సో ఈ రెండు దేశాల మధ్యలో న్యూక్లియర్ అండర్స్టాండింగ్ సంబంధించినటువంటి ఒప్పందాలు జరుగుతున్నటువంటి క్రమంలో ఇరాన్ లో ఉన్నటువంటి అణుస్థావరాల పైన ఈ దాడులు జరిగింది. సో ఎట్లా చూడొచ్చు, ఇప్పటికే దీనికి సంబంధించి ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కార్డ్స్ కూడా దీనికి సంబంధించి అంటే యాక్సెప్ట్ చేశారు. ఉదయం తమ యుద్ధ విమానాలు శత్రు దేశం పైన దాడి చేసినట్టు కూడా ఇప్పటికే ఇజ్రాయెల్ దీన్ని చెప్పడం జరిగింది. సో ఓవరాల్ గా ఇరాన్ కు ఒక భారీ దెబ్బ అయితే తగిలింది. అండ్ ఇరాన్ కూడా ఎక్కడ తగ్గట్లేదు. ఇరాన్ కూడా మళ్ళీ తిరిగి డ్రోన్లతో దాడులు చేస్తుంది. ఈ రోజు ఉదయం నుంచి కూడా మళ్ళీ ఆ డ్రోన్లు ఇజ్రాయెల్ పైన దాడులకు తెగబడుతుంది. సో ఎట్లా చూడొచ్చు ఈ అంశాన్ని రామ్మోహన్ రావు గారు? ప్రపంచంలో అత్యంత తీవ్రవాద దేశం ఏదంటే ఇజ్రాయెల్. మనకి అన్ని టెక్నిక్స్ తెలిసి అన్ని రకాలుగా ప్రపంచం అంతా ఒకటైనా సరే అమెరికా మద్దతు ఉంది ఇప్పుడు, కానీ మేము వేరే అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తుంది. వరకు ఆక్రమిత పాలస్తీనా వరకు చెప్పాను, పాలస్తీనాను ఆక్రమించుకొని వాళ్ళు చేసుకుంటున్నారు. అలాగే వాళ్ళ శత్రుత్వం అంటే వాళ్ళ పాలసీ చూడండి ఒకసారి శ్రీకాంత్ గారు. మనకు వాళ్ళ పాలసీ ఇజ్రాయెల్ ను అంటే ఇటు పక్కన ఇరాన్ కూడా తక్కువ లేదు. ఇరాన్ ఇరాక్ యుద్ధం కూడా మనం చదివించినాం. అసలు ప్రపంచంలో యుద్ధాల కాలం కాదు, కానీ 4 దేశాల మీద 2 యుద్ధాలు జరుగుతుంటే ఇప్పుడు మళ్ళీ ఇరాక్, ఇరాన్ అట్లాగే ఇజ్రాయెల్ మధ్య పోరాటాలు మొదలైనవి. ఇలా చూసుకుంటే ఇరాన్ సిద్ధాంతం ప్రకారం అయితే ఇజ్రాయెల్ సైతాన్, చిన్న సైతాన్ అనుకుంటే ఇజ్రాయెల్ మద్దతు ఇచ్చే అమెరికా చాలా గొప్ప సైతాన్, గ్రేట్ సైతాన్ అనుకుంటున్నాం. అట్లానే ఇటు పక్కన రష్యాను కూడా శత్రువుగా భావిస్తూనే రష్యా చిన్న సైతాన్, అంటే పెద్ద శత్రువు చిన్న శత్రువు అంటాం కదా, ఆ రకంగా వాళ్ళ సిద్ధాంతం ఉంది ఇరాన్ లో. కనుక ఈ మొత్తం మీద ఇజ్రాయెల్ ఎవరు ఎదురైనా ఏమైనా సరే వాళ్ళ ప్లాన్ లో పోతున్నారు. వాళ్ళ శక్తివంతమైన దేశంగా ఉన్నారు, సైనిక పరంగా శక్తివంతమైన, ఆర్థికంగా కాదు కానీ సైనికంగా ఉన్నారు. వీటన్నిటి కారణం ఏంది? ఇజ్రాయెల్ బలం అంతా అమెరికానే కదా. అన్నిటికంటే ముఖ్యం శ్రీకాంత్ గారు, ఇప్పుడు
ఐ థింక్ రామన్ రావు గారు సిగ్నల్ కట్ అయినట్టుంది. కోటేశ్వరరావు గారు సో ఇది గత కొంతకాలంగా జరుగుతూనే ఉన్నాయి. సో ఇప్పుడు ఇది ఇంకా కొంచెం తీవ్రతరమైంది. ఇరాన్ లో ఉన్నటువంటి సైనిక స్థావరాలతో పాటు అణు స్థావరాలపైన ఇజ్రాయెల్ దాడులకు తెగబడ్డది. సో అటు ఇరాన్ కూడా మళ్ళీ డ్రోన్లతో దాడులు జరుగుతూనే ఉంది. సో ఈ రెండింటికి మధ్యలో మతపరమైనటువంటి విద్వేషాలు చాలా రోజుల నుంచి ఉన్నాయి. ఇజ్రాయెల్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇరాన్ అంగీకరించేటువంటి పరిస్థితి లేదు. ఇజ్రాయెల్ని ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్ అంగీకరించదు. ఇరాన్ అణు శక్తిని ఏ దేశం అంగీకరించదు, అమెరికా కూడా అంగీకరించదు. సో ఈ రెండింటి మధ్యలో ఒక అండర్స్టాండింగ్ అఫ్ కోర్స్ కొన్ని కొలిక్కి వచ్చినటువంటి టైంలోనే ఇజ్రాయెల్ ఇప్పుడు చేసినటువంటి దాడులు ఎట్లా చూడొచ్చు కోటేశ్వరరావు గారు? ఇది మతపరమైనటువంటి యుద్ధం కాదు, లేదా మతపరమైనటువంటి వివాదము కాదు. దీని వెనకాల అమెరికా హస్తం ఉన్నది. అమెరికా హస్తం లేకుండా ఇజ్రాయెల్ ఈ విధంగా తెగబడేటువంటి అవకాశమే లేదు అనేది ముందుగా మనం గమనించాలి. అణుస్థావరాల మీద దాడి చేశామని చెప్పేసి ఇజ్రాయెల్ క్లెయిమ్ చేస్తా ఉంది, చేసి ఉండొచ్చు. కానీ నాంటాజ్ అనేటువంటి అణు స్థావరానికి సంబంధించి ఎలాంటి రేడియేషన్ కానీ అలాంటిది ఏమీ లేదు అని చెప్పేసి అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఇరాన్ వాళ్ళు చెప్పినటువంటి అంశాన్ని ఉటంకిస్తూ లేటెస్ట్ గా అటువంటి ప్రమాదం ఏమీ లేదు, అక్కడ ఏమీ జరగలేదు అన్నట్టుగా చెప్పింది. సరే, ఏం జరిగిందా లేదా అనేటువంటిది మనకి తర్వాత అయినా తెలుస్తుంది. రెండోది, అణు విద్యుత్ కేంద్రం మీద ఇజ్రాయెల్ అయితే దాడి చేయలేదని కూడా తాజాగా లేటెస్ట్ గా చెప్తున్నారు. మొత్తం మీద 100 లక్ష్యాల మీద 200 ఫైటర్ జెట్లతోటి ఇజ్రాయెల్ భీకరమైనటువంటి దాడి చేసింది. దానిలో 3 టాప్ కమాండర్స్ మరణించడం, ఇంకా 2 సైంటిస్టులు మరణించారని చెప్తున్నారు, అణు సైంటిస్టులు. ఇంకా ఏమి నష్టం జరిగింది ఏమిటనేటువంటిది మనకి ఇంకా తెలియదు. ఎందుకంటే అది తెల్లవారుజామున ఇరాన్ లో 4 గంటల సమయంలో తెల్లవారుజామున ఈ దాడులు జరిగాయి. అందువలన ఇప్పుడు ఎందుకు ఇజ్రాయెల్ ఈ విధంగా తెగబడిందంటే డెఫినెట్ గా ఇరాన్ ని మరింతగా లొంగదీయడానికి, లేదా దాన్ని లొంగ తీసుకొని అమెరికా ఎత్తుగడలు లేదా అమెరికా వ్యూహానికి అనుగుణంగానే ఈ దాడులు తప్ప తక్షణమే ఇజ్రాయెల్ మీద ఇరాన్ వైపు నుంచి ఎలాంటి కవ్వింపులు కానీ ఎలాంటి దాడులు కానీ జరగలేదు అనేటువంటిది మనకు తెలిసింది. అందువలన దీని వెనకాల పూర్తిగా అమెరికా ఉందనేటువంటి ఒకటి, మాకేం తెలియదు, మాకేం సంబంధం లేదు, ఇట్లాంటి నంగనాచ కబుర్లన్నీ అమెరికా వాళ్ళు చాలా చెప్తారు. మొన్న కొద్ది రోజుల క్రితం జెలెన్స్కీ ఉక్రెయిన్ వాళ్ళు రష్యాలో ఉన్నటువంటి స్థావరాల మీద డ్రోన్లు జరిపితే అప్పుడు కూడా ఇదే చెప్పారు, మాకు చెప్పలేదు, మాకు ముందుగా చెప్పలేదు, మాకేం తెలియదు. ఇప్పటికీ ట్రంప్ ఆ దాడి మీద ఓపెన్ గా ఒక్క ప్రకటన కూడా చేయలేదు. అందుకని ఇదంతా కూడా అటు అక్కడ జరుగుతున్నా ఇక్కడ ఎక్కడ జరుగుతున్నా కానీ ఇదంతా కూడా అమెరికన్లు వాడుతున్నటువంటి ఒక నాటకం ఇది. ఈ నాటకానికి కూడా నాకు అనిపిస్తుంది ఏంటంటే అంతర్గతంగా లాస్ ఏంజల్స్ లో జరుగుతున్నటువంటి ఆందోళనలు, లేదా అవి దేశం అంతటా అనేక ప్రాంతాలకి విస్తరిస్తున్నటువంటి తీరు. రెండోది, ఈ పన్నుల యుద్ధంలో దిగుమతి సుంకాల విషయంలో దానికి ఎదురవుతున్నటువంటి ప్రతిఘటన, వీటన్నిటి నుంచి తప్పించుకోవడానికి లేదా డైవర్ట్ చేయడానికి ఇట్లాంటి పనులు అమెరికా చేయిస్తున్నది అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య శత్రుత్వం ఉన్నమాట వాస్తవం. గత ఏడాది కొన్ని దాడులు జరిగాయి, పరిమితమైనటువంటి దాడులు వాళ్ళు వీళ్ళు చేశారు, అంతవరకు ఎండ్ అయిపోయింది. కానీ తాజాగా ఇటువంటిది ఏమీ లేదు. ఏమిటి అంటే అమెరికా వాడు స్పీకర్ చెప్తున్నాడు, పార్లమెంట్ స్పీకర్, ఇజ్రాయెల్ కి ఆత్మరక్షణ హక్కు ఉన్నదట. ఆత్మరక్షణ హక్కు ఉన్న మాట వాస్తవం ఏ దేశానికైనా ఉంటుంది. ఇరాన్ ఏమన్నా దాడి చేస్తే ఆత్మరక్షణ హక్కు, ఇక్కడ ఇరాన్ ఏమి దాడి చేయలేదు, ఇంకా ఆత్మరక్షణ అనేటువంటి హక్కు ఎక్కడ ఉంది? ఇదంతా తోడేళ్ళు మేకపిల్ల వ్యవహారం తప్ప ఇప్పుడు కాకపోతే నువ్వు గతంలో దాడి చేసావు అన్నట్టుగా ఈ అడ్డగోలు వ్యవహారం ఇది కావాలని చేస్తున్నటువంటి. ఎందుకంటే రామోహన్ రావు గారు, ఒకటేశ్వర 1 సెకండ్, దీంట్లో ఇరాన్ ఇజ్రాయెల్ శత్రు దేశాలకు మద్దతిస్తున్న కారణం ఇరాన్ అండ చూసుకొనే ఇజ్రాయెల్ శత్రు దేశాలు ఇజ్రాయెల్ పైన దాడులు చేస్తున్నా. ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లో ఇజ్రాయెల్ వదిలిపెట్టదు. బట్ ఇట్లా నేపథ్యంలో ఇజ్రాయెల్ సమయం కోసం వెయిట్ చేసింది ఇంతకాలం.
అండ్ మోర్ ఓవర్ ఏంటంటే అరబ్ కానీ యూరోపియన్ మిత్ర దేశాల సహాయం కోసం ఉంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇజ్రాయెల్ ఎట్టి పరిస్థితుల్లో ఒంటరిగా పోరాడేటువంటి పరిస్థితి లేదు. సో మిత్ర దేశాల అరేబియన్ కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్ హెల్ప్ తీసుకొని అమెరికా సహాయం ఉంది కాబట్టే ఈరోజు ఇజ్రాయెల్ ఇరాన్ పైన దాడి చేయడానికి ఒక సరైనటువంటి సమయం చూసి న్యూక్లియర్ వెపన్స్ ఉన్నటువంటి స్థావరాల పైన దాడి చేసింది అనుకోవచ్చా? ఖచ్చితంగా ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లో తక్కువ అంచనా వేయలేం. సో ఇరాన్ దాడిని ఖచ్చితంగా ఎదుర్కోవాల్సిందే. సో ఏ ధైర్యంతో ఈ రోజు ఇజ్రాయెల్ ముందడుగు వేసింది అనుకోవాలా? సో దీనికి ఇప్పటికీ అమెరికా మాకు సంబంధం లేదని చెప్తున్నా కానీ ఎట్టి పరిస్థితుల్లో నమ్మేటువంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా దీనికి డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికీ ఒక ఇంటర్వ్యూలో, ఇంటర్నేషనల్ మీడియాలో ఒక ఇంటర్వ్యూలో ఇవ్వడం జరిగింది. సో దీనిపైన నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. సైనిక అధికారులు టార్గెట్ గా దాడి జరగబోతుంది అన్నట్టు అంశం కూడా ఆయన నోటి ద్వారానే వచ్చిందని ఇంటర్నేషనల్ మీడియాలో వస్తున్నటువంటి ప్రకటన. ఇప్పుడు జరుగుతున్న యుద్ధం అయితే ప్రపంచానికి ప్రమాదకరం అంటున్నాను. ఎందుకంటే అణుస్థావరాల మీదకి పోతుంది కనుక అక్కడ ఏమి డిస్టర్బ్ అయినా కూడా ప్రపంచానికి నష్టం చేస్తుంటుంది. అక్కడ లోకల్కి ఎంత నష్టం చేస్తుందో మిగతా ప్రపంచానికి కూడా నష్టం చేస్తుంది. ఒకసారి ఒక న్యూక్లియర్ బాంబును వినియోగిస్తే ప్రపంచానికి జరిగే నష్టం చాలా పెద్దది. అందుకని ఇరాన్ ఉద్దేశించి ఇరాన్ చేసిన వ్యాఖ్యలు చెప్తున్నాను. ఎందుకని వాళ్ళు ఏ దేశాన్ని వేరు చేస్తలేదు. సోవియట్ రష్యా కూడా సైతాన్ లాంటిదే, కానీ చిన్న సైతాను. అమెరికా పెద్ద సైతాన్ని దేనికంటే ఇజ్రాయెల్కి మద్దతు ఇస్తుంది కదా అని చెప్పి. అందుకని భౌతిక యుద్ధాలకు కాలం కాకుండా భౌతిక యుద్ధాలు కొనసాగించడానికి ప్రధానమైన కారణం ఈ అగ్రరాజ్యాలలో అమెరికా కొంచెం మన మిత్ర దేశం కనుక మనం సాఫ్ట్ గా స్పందించినా కూడా ఈ ఆయుధ విహారులుగా మారి వీళ్ళందరూ కూడా ఎక్కడ యుద్ధం వచ్చినా ఆయుధాలు అమ్ముకుంటారు. ఇప్పుడు మన ఉదాహరణ చెప్పాలంటే జాతరలు జరుగుతుంటే అందరు వ్యాపారస్తులది ఏదైనా జాతర పెద్ద పెద్ద ఉత్సవాలు జరుగుతుంటే అక్కడ అందరూ దుకాణాలు పెట్టుకుంటారు కదా. ఇప్పుడు యుద్ధాల జాతర జరుగుతున్నట్టు యుద్ధాల జాతర జరిపించేది ప్రధాన కారణం అమెరికా. తన ఆయుధాలను పనికొస్తాయా రావా ఆయుధ పాఠవ పరీక్ష చేసుకోవడానికే అమెరికా లేకుండా ఫ్రాన్స్, జర్మనీ వీళ్ళు దాన్ని తక్కువ వీళ్ళు కూడా అమ్ముకుంటున్నారు ఆయుధాలు, కానీ ఎక్కువ కనుక ఆయుధాలు అమ్ముకుంటున్నారు. అది యుద్ధాలను ప్రేరేపిస్తూ ఆయుధాలు అమ్ముకుంటారు. రెండు దేశాల మధ్య శత్రుత్వం ఉండి వాళ్ళు కొట్టుకొచ్చేస్తే మన ఆయుధాలు అమ్ముకోవచ్చు. రెండోది పాత స్టాక్ అంతా ఓడగొట్టుకుంటున్నారు. ఇప్పుడు వాడకుండా ఉంటే ఏదైనా మనం ఏమంటారు కత్తి కూడా తుప్పు పడుతుంది. కనుక ఆయుధాలు తయారు చేసుకున్నాం, ఎక్కడో వాడాలి, తక్కువకైనా సరే అగ్వకైనా సరే ఆఖరికి పెట్టుబడి వచ్చినా సరే అనే లెవెల్లో అమ్ముకుంటున్నారు. అందులో ఇజ్రాయెల్ కు పెద్ద ఎత్తున సహాయం చేసేది అమెరికా సామ్రాజ్యవాదం. అధ్యక్షులు ఎవడు మారినా వాళ్ళ దృక్పథం మారతలేదు, వాళ్ళే ఉంటున్నారు. మిగతా వాళ్ళందరూ దానికి సపోర్టెడ్ గా. అంటే ఉదాహరణకు రష్యా ఉంటది, దానికి ఆత్మరక్షణ అయినా కూడా వాళ్ళు ఉక్రెయిన్ తో తలపడుతున్నారు కనుక వాళ్ళ ఆత్మరక్షణ ఉండాల్సిందే వాళ్ళకి కూడా. కానీ ఇవన్నీ చూస్తే ఇరాన్ మాటలు అక్షర సత్యాలు అంటున్నారు. ఇప్పుడు మత యుద్ధంగా చూడొద్దు, కానీ మొదటి నుంచి ఇజ్రాయెల్ అనేది పాలస్తీన్ ఆక్రమించుకోవడం కాకుండా ఇజ్రాయెల్ అనే దేశమే ఎటుబడితే అటు చెలిపేస్తుంది. దాని ధైర్యం అంతా పాకిస్తాన్. ఒక రివెంజ్ ఒకటి కనిపిస్తోంది రామ్మోహన్ రావు గారు. ఖచ్చితంగా అంటే హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా చనిపోయిన తర్వాత ఇరాన్ చేసినటువంటి దాడి మామూలు దాడి కాదు. ఇజ్రాయెల్ పైన 1 కాదు, 10 కాదు, 50 కాదు, ఆల్మోస్ట్ 200 క్షిపణి ప్రయోగాల్ని ఇజ్రాయెల్ పైన చేసింది. సో ఖచ్చితంగా దీనికి రివెంజ్ తీర్చుకుంటాం. ఆపరేషన్ ట్రూ ప్రామిస్ అని పేరు కూడా పెట్టారు గతంలోనే. సో ఆ రివెంజ్ సమయం కోసం ఇప్పుడు మిత్ర దేశాలని కలుపుకొని ఇరాన్ పైన దాడులు చేసినట్టుగా దట్టు ఇజ్రాయెల్ గాజా హమాస్ యుద్ధం జరుగుతున్నటువంటి టైంలో ఇరాన్ సహాయం చేసింది. ఇరాన్ దగ్గర ఉన్నటువంటి న్యూక్లియర్ వెపన్స్ ని వాడుకొని ఈరోజు శత్రు దేశాలు ఇజ్రాయెల్ పైన దాడులకు తెగబడుతుంది. సో అసలైనటువంటి ఆయువు పట్టు మీద దెబ్బ కొట్టడానికి సరైన సమయం కోసం చూసిందా? సో ఇప్పుడు ఇరాన్ ఎట్లాంటి రివెంజ్ కి ప్లాన్ చేయబోతుంది? యుద్ధం ఎప్పుడు ఎట్లా ఆగబోతుంది? ఆగుతుంది అనుకోవడం లేదు శ్రీకాంత్ గారు. కానీ ఇప్పుడు ప్రేరేపించే వర్గాలు బయట, ప్రేరేపించే శక్తులు బయట ఉన్న రోజులు ఎవరికి వాళ్ళు ఇప్పుడు బాలిక గురువులు పోరాటం లాంటిది ఓ రకంగా చెప్పాలంటే పైన అమెరికా కూర్చున్నది కనుక వాళ్ళ ఆయుధాలు అమ్ముకోవడానికి పోరాటం కొనసాగిస్తారు. దాంతోపాటు ఇజ్రాయెల్కే తమ మద్దతు ఉంటుంది కానీ ఎప్పుడైనా అమెరికా ఇంకో దిక్కైతే పోదు కదా. నిజం అండి, ఉక్రెయిన్ రష్యా మధ్యన సామరస్యం చేస్తా అనుకున్న అమెరికా కూడా ఉక్రెయిన్ అధ్యక్షుడికే తిట్టినా కొట్టినా మళ్ళీ అక్కడనే మద్దతు ఇస్తున్నారు కదా, చూస్తున్నాం కదా మనం. ఇది అంతే, ఇజ్రాయెల్ కు మద్దతు ఉపసంహరించుకునే సమస్య లేదు. పైకి మాట్లాడిన ఇరాక్ యుద్ధం ఆపినమన్నా లేకపోతే భారత పాకిస్తాన్ యుద్ధం ఆపినమన్నా పెద్దన్న పాత్ర వహిస్తూ వాళ్ళ ఇంతకుముందు కోటేశ్వరరావు గారు చెప్పినట్టు అంతర్యుద్ధాన్ని దారి మలించడానికి కూడా పనిచేస్తున్నారు అంటున్నారు. వాళ్ళ అమెరికాలో ఓ రకం చెప్పంటే రాజకీయ అంతర్యుద్ధం జరుగుతున్నది, మాస్కో ట్రంప్ పోరాటం జరుగుతుంది. రెండోది ఏంటంటే వాణిజ్య సుంకాల మీద కూడా పోరాటం జరుగుతుంది. తమ సొంత ప్రజల్నే తిరుగుబాటు చేస్తుంటే వాడిని అణచే పోరాటం జరుగుతుంది. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ద్వారా అనే పేరు మీద చాలా మంది మన భారతీయులు మనం చూసాం కదా, ఎంత క్రూరంగా వాళ్ళు హింసిస్తున్నారో చూస్తున్నాం. కానీ ఇవన్నీ చూస్తుంటే మొత్తం మీద ఈ యుద్ధం అంటే ఒకటేమో తన అంతర్గత పరిస్థితులను దారి మళ్లించడం అమెరికా వ్యూహం. రెండోది ఏంటంటే ఎట్లా ఇజ్రాయెల్ తన మిత్రులే కనుక ఇజ్రాయెల్ ద్వారా మిగతా
ముస్లిం కంట్రీస్ ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తుంది. ఇవాళ కాదు, అమెరికా విధానం అనేది ఆనాడు కంబోడియా యుద్ధాన్ని చూస్తున్నాం మనం. ఇప్పటిదాకా చూస్తే నీతి కానీ యుద్ధ విధానం ఎప్పుడు కూడా అమెరికా మారతలేదు. ఎంత అడ్వాన్స్ వచ్చినా కూడా తమ దేశం ఫస్ట్ అంటున్న అమెరికా ఏదైతే వాణిజ్యంలో, ఈ రాజకీయాల్లో తమ దేశం ఫస్ట్ ఎందుకు కావద్దు అనుకుంటుంది? ప్రపంచ రాజకీయాలతో మాకు సంబంధం ఏందని ఇటీవల ట్రంప్ నిర్వేదం ప్రకటించారు. కానీ నిర్వేదము ప్రస్తుతి వైరాగ్యం శ్మశాన వైరాగ్యం లాగానే ఉంటుంది తప్ప ఇంకోటి ఏంటంటే అమెరికా ప్రెసిడెంట్ ఎవడున్నా వాళ్ళ విధానం మాత్రం యుద్ధాల విషయంలో మారతలేదు అనేది విషయం. థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు, థ్యాంక్ యూ రామోహన్ గారు. మొత్తానికి ఇజ్రాయెల్ ఇరాక్ మధ్య మళ్ళీ ఒక హై టెన్షన్ వాతావరణం నడుస్తోంది. సో రాత్రి ఇజ్రాయెల్ ఇరాన్ అణు స్థావరాలపైన జరిగినటువంటి 6 ప్రదేశాల్లో 6 ప్రాంతాల్లో జరిపినటువంటి దాడుల్లో 4 సైనిక స్థావరాల్లో అణు స్థావరాలు ఉన్నాయి. సో వాటిపైన దాడులు చేసింది, వాటిని నిర్వీర్యం చేసింది. సో ఇప్పుడు ఇరాన్ కూడా అదే తీవ్ర స్థాయిలో ఇజ్రాయెల్ పైన 100లకు పైగా దాడులతో, 100లకు పైగా డ్రోన్లతో దాడులకు తెగబడుతోంది. సో ఈ రెండు దేశాల మధ్య అమెరికా ఇజ్రాయెల్ కు మద్దతు ఇస్తున్నా గానీ మాకు సంబంధం లేదని చెప్తుంది. బట్ మిత్ర దేశాల మద్దతుతోటే ఇరాన్ పైన దాడులకు తెగబడ్డది స్పష్టంగా కనిపిస్తోంది. ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ కూడా సైనిక అధికారులు టార్గెట్ గా యుద్ధం జరగబోతోంది, ఇజ్రాయెల్ దాడులకు జరపబోతోంది అంటూ కూడా ఒకనొక సందర్భంలో చెప్పినటువంటి అంశం. రైట్, చూద్దాం. ఈ యుద్ధం ఇప్పట్లో ఆగేటువంటి పరిస్థితి అయితే కనిపించట్లేదు. సో మరొక ప్రపంచ యుద్ధం మాత్రం నడుస్తోంది. ఈ యుద్ధం కనుక ఇట్లాగే కంటిన్యూ అయితే ప్రపంచ దేశాల వాణిజ్యానికి ఒక భారీ దెబ్బ పడేటువంటి అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి. చూద్దాం మిగతా దేశాలు ఎట్లా రెస్పాండ్ కాబోతున్నాయి, ఐక్యరాజ్యం దీనిపైన ఎట్లా రెస్పాండ్ కాబోతుంది. లెట్స్ సీ. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ ఐ న్యూస్.